మరి ఇవన్నీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం ఏంటి? మరి ఓడిపోయాడు కదా. నేను అదే చెప్పా ఇందాక కూడా మాట చెప్పినట్టున్నా, ఈవీఎంస్ మీరు చూపెట్టండి, చూపెట్టి నేను అప్పుడు అందరికీ మెయిన్ అదే మేము గ్రామాల్లోకి వెళ్ళి మీరు అడగండి, పబ్లిక్ బైట్స్ తీసుకోండి జనాలు డైరెక్ట్గా వెళ్ళి ఎవరికి ఓటేసారని అడగండి. ఓకే, అడగండి. ఈవీఎంస్ ఎలక్షన్ కమిషన్ ముందుగా చెప్తాను, ఎలక్షన్ కమిషన్ తప్పుగా అంటలా, మీరు లెక్కేసి చూపించట్లేదు, వీవీప్యాట్స్ తీసి చూపించవచ్చు కదా. బాలినేని గారు వేసినప్పుడు పోసుకోయా తీసుకోయా అంటే ఏమింది, డేటా అరైజ్ అయిపోయింది అంటాం, లేకపోతే మాకు పోలింగ్ పెడతాం, ఎంతవరకు కరెక్ట్ అది? ఓకే, తీసుకో. ఈవీఎంస్ ఛార్జింగ్స్ ఎందుకు పెరిగినాయి? పెరగకూడదు కదా. ఈవీఎంస్ ఛార్జింగ్స్ ఎందుకు పెరిగినాయి? తిరుపతి కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తీసుకోండి, ఎంపీ ఏమో గురుమూర్తి అంట వైసీపీ ఎంపీ. ఎవరన్నా అక్కడ తిరుపతి కాబట్టి హిందువులు ఉంటారు కాబట్టి బీజేపీకో టీడీపీ వీళ్ళ పొత్తుల వాళ్ళకి వేసుకుంటారు. తిరుపతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వైసీపీ, కిందేమో అందరూ కూడా కూటమి. ఎట్లా వస్తారు? 7 ఇప్పుడు వేసేవాడు 2 ఒకదానికి వేస్తాడు కదా, ఇలా వేయట్లేదు. సరే కింద 7 ఉన్నారు కాన్స్టిట్యున్సీ లెవెల్లో, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ లెవెల్లో, ఎమ్మెల్యే వాళ్ళు ఒకళ్ళిద్దరని రావాలి కదా. ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇలా అనేక సందేహాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఎందుకు మౌనంగా ఉందని అడుగుతాను నేను. ఓకే, ఎందుకు మౌనంగా ఉంది అంటున్నా. మరి ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలని చెప్పేసి. ఓకే, మరి అది మొత్తానికైతే ఒక జగన్మోహన్ రెడ్డి అభిమానిగా కాదు, ఏపీ అన్న జరిగినాయి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని బిల్డింగ్స్ ఒకేసారి లెగవాలంటే యాడ్ లెగుస్తుంది. మనకి స్కూల్స్ బాగాలేదు, మన మెడికల్ కాలేజీలు లేవు, మినిమం ఫెసిలిటీస్. స్కూల్స్ బాగాలేదు, మెడికల్ కాలేజెస్ లేవు, పోర్ట్స్ లేవు, బ్లూ ఎకనామీ, సముద్రం ఉందంటే నీకు డబ్బులు ఉన్నట్టే. పట్టుకున్నాండి చేపలు, లేకపోతే అక్కడి నుంచి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్, సముద్రానికి మందే కదా అది. ఎవరు వచ్చి దాన్ని చేసుకోవడానికి లేదు. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంత చేశాడు. ఇంకొకటి కూడా వీళ్ళు మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, నువ్వు కూడా క్రిస్టియన్ అయ్యి అని చెప్పేసి మాట్లాడతారు. ఛాలెంజ్ చేస్తున్నావు ఎవరికైనా సరే, రామాయణం మహాభారతం కూర్చొని మాట్లాడుకున్నారండి. మీరు మీకు ఎంత నాలెడ్జ్ ఉందో, మీరు ఎంత పాటిస్తారో మేము ఎంత పాటిస్తామో చెప్తాం. అర్చకుల శాలరీస్ ఇంక్రీజ్ చేశాడు, అర్చకుల శాలరీస్ సిబిఎన్ గారు కూర్చొని 40 టెంపుల్స్ని కట్టాడు. చంద్రబాబు నాయుడు లైఫ్లో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 3615 టెంపుల్స్ కట్టాడు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఈరోజు ఆ ట్రస్ట్ని క్యాన్సిల్ చేశారు. 3615 టెంపుల్స్ మీ లైఫ్లో కట్టారని చూపించండి. ఓకే, మీ 40,000 ఇండస్ట్రీ అని చెప్పేసి చెప్తారు కదా, ఎన్ని గుళ్ళు కట్టారు, హిందువులకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చారు, చెప్పులు వేసుకోవాలని వెళ్ళిన ఘనత మీది. హిందూ, నువ్వు ఒక సనాతన ధర్మం, నీ ధర్మం పాటించు. ఏంటి ట్రూత్ ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ ఉండు. వీళ్ళేదో వచ్చి భయపెట్టేస్తున్నారు, నీ ధర్మం అంతమైపోద్ది, ఇది అయిపోద్ది అని చెప్పేసి. దీన్ని ఎవ్వడూ ఏమీ చేయలేడు, ముందుగానే చెప్తున్నా. దీన్ని ఎవ్వడు కూడా టచ్ చేయలేడు. ఎందుకంటే 500 సంవత్సరాలు మొఘలు పరిపాలించారు, 300 సంవత్సరాలు బ్రిటిషర్లు పరిపాలించారు, వాళ్ళ వల్లే కాలేదు. ఇప్పుడు భయపెట్టి ప్రజలను తీసుకొస్తున్న స్ట్రాటజీ, భయపెట్టి హిందువులంటే సో అండ్ సో పార్టీకి వేయాలి, ముస్లిమ్స్ సో అండ్ సో పార్టీకి వేయాలి అంటే సమాజంలో నడుస్తుంది. క్రిస్టియన్స్ సో అండ్ సో పార్టీకి వేయాలి. ఎందుకే చేస్తున్నారు? ఇండియా మొత్తం కూడా ఇదే జరుగుతుంది. అది ఆంధ్రప్రదేశ్లో ప్లే చేయాలని చూస్తున్నారు. అంటే ఇక్కడ ఎవడైనా కానీ ఇంతకుముందు చేసిన డెవలప్మెంట్ ఏంటి, ఇప్పుడు చేసిన డెవలప్మెంట్ ఏంటి, అది చూసి ఏమని చెప్పేసి నేను చెప్తున్నాను. కులాలు మతాలు అని చెప్పి అసలు మీరు అంత పర్ఫెక్ట్గా ఉంటే ఒక చాగంటి గారికి నేను చాలా భక్తుడిని. ఉండండి, నేనే రెస్పెక్ట్ ఇస్తా. మీరే చెప్పే స్థాయిలో లేరు. ఫస్ట్ మీరే ఏది ఫస్ట్ ఒకసారి కమ్యూనిస్ట్ అంటారు, ఒకసారి ఇది అంటారు, ఇంకోసారి అది అంటారు. ఎట్లా పాసిబుల్ అవుతుంది? సరే, పవన్ కళ్యాణ్ గారు తీసుకుందాం, గుడిమెట్లు గడవడానికి వెళ్ళాడు. గుడిమెట్లు ఎవరైనా పైనుంచి కింద గడుతారు, కింద నుంచి పైకి గడుగుతారా? అదంతా ఏంటి పర్ఫార్మెన్స్ కదా. నీకు తిరుపతి లడ్డు విషయం 2 నెలల ముందే తెలుసుగా. 2 నెలల ముందే తెలిసినప్పుడు అప్పుడే దీక్షలు చేయాలిగా. అప్పుడు దీక్షలు చేయాలి, ఇప్పుడు దీక్షలు చేస్తారా? 2 నెలల ముందే అమ్మ స్వామి తప్పైపోయింది తర్వాత ఎవరు అని చెప్పేసి అప్పుడే దీక్షలు ఎప్పుడే మాలేసుకుంటాడు. ఇప్పుడు వేసుకోవడం ఏంటి? తిరుపతి లడ్డు గురించి వీళ్ళే మాట్లాడొద్దు అన్నారు, ఎవరు సుప్రీంకోర్టే మాట్లాడుతుంది. వీడు ఆర్పీ గాడు ఆడు వచ్చేయమంటాడు, రోజా నా దృష్టి పందితో సమానం, రోజాకు తిరుపతి లడ్డులో కలిపాడు, ఎంతవరకు సమంజసం? వీళ్ళందరినీ కూడా ఏమని అడుగుతున్నా, సోషల్ మీడియా అబ్యూజర్ కింద వైసీపీ వాళ్ళని ఎవరినైతే అరెస్ట్ చేశారో వెల్ అండ్ గుడ్, అరెస్ట్ చేయాలి. అబ్యూజర్ చేసిన వాళ్ళు ఎవరిని, నా ఫ్యామిలీని తప్పుగా మాట్లాడితే నేను ఎవరిని వదిలిపెట్టకూడదు. కూటమిలో కూడా మాట్లాడారు కదా, మీది సనాతన ధర్మం పార్టీ కదా, ధర్మం, నేను దాన్ని ఇది చేయట్లేదు, నాకు సనాతన ధర్మం అంటే చాలా రెస్పెక్ట్, చాలా నేను చెప్పుకోవాల్సి వస్తుంది. సిగ్గుచేటు అసలు. మీరు కూడా అదే చేయాలి కదా, దాన్ని ఇది చేయొద్దని చెప్పేసి మాట్లాడు.